నేను ఒక రోజంతా ర్యాపిడో బైక్ టాక్సీ కెప్టెన్గా పనిచేశాను. చేసి 170-180 కిలోమీటర్లు నడిపిన తర్వాత నాకు ఒక సందేహం వచ్చింది. ర్యాపిడో బైక్ టాక్సీ గురించి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? ఆప్షన్స్ అయితే 12 ఉన్నాయి. చేతక్, ఐక్యూబ్, బౌన్స్ ఇన్ఫినిటీ, ఆంపియర్ నెక్సస్, ఓలా S1X, S1 ప్రో కూడా ఉంది, రివర్ ఇండి, రివోల్ట్, హీరో విడా, సింపుల్ 1 కాదు సింపుల్.1 అండ్ ఏథర్ రిస్టాయస్. కానీ ఈ 12 ఆప్షన్లో ఒక సరైన బండి ఎంచుకోవడానికి చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. రేంజ్తో మొదలెడదాం. సో బేసిక్గా బైక్ టాక్సీ కెప్టెన్గా మీరు పార్ట్ టైము చేయొచ్చు, ఫుల్ టైము చేయొచ్చు. ఒకవేళ పార్ట్ టైం చేస్తున్నారు అంటే 2-3 అవర్స్ ఇన్ ద మార్నింగ్, 2-3 అవర్స్ ఇన్ ద ఈవినింగ్. అంటే ఆఫీస్కి వెళ్ళే వేళ, ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే వేళ, రెండు కలిపి 4 అవర్స్ నుంచి 6 అవర్స్ మధ్యలో చేసే అవకాశం ఉంది. అదే ఫుల్ టైమర్ అయితే మార్నింగ్ బైక్ టాక్సీ చేస్తూ, సాయంత్రం కూడా బైక్ టాక్సీ చేస్తూ, ఆ మధ్యలో ఆఫ్టర్నూన్ టైమ్స్ ఎప్పుడైతే బైక్ టాక్సీ రైడ్స్ తక్కువ ఉంటాయో అప్పుడు మీరు ఫుడ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. ఈ ఫుడ్ డెలివరీ గురించి గాను ఎక్స్క్లూజివ్ ఫర్ ద ఫుడ్ డెలివరీ ఏ బండి బెస్ట్ అని చెప్పి ఒక వీడియో చేశాను. అది హిందీలో ఉంది. ఆ వీడియో ఇన్ తెలుగు అతి త్వరలో చేయబోతున్నాను విత్ అప్డేటెడ్ స్కూటర్స్. దాని గురించి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నాట్ మిస్ దట్ వీడియో. కానీ హిందీ వీడియో కావాలంటే మాత్రం ఆ లింక్ ఇక్కడ ఉంది. ఇప్పుడు కాసేపు ఫుడ్ డెలివరీ పక్కన పెట్టేద్దాం. కేవలం బైక్ టాక్సీ మాత్రమే చూస్తే ప్రతి రైడ్కి మీరుండే లొకేషన్ నుంచి పికప్ లొకేషన్కి వెళ్ళాలి. అది దగ్గర 4 కిలోమీటర్స్ కంటే తక్కువే ఉంటుంది. పికప్ లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్లో డ్రాప్ చేయాలి. డ్రాప్ లొకేషన్లో మీకు షార్టర్ రైడ్ ఉంటుంది, లాంగర్ రైడ్ ఉంటుంది. లాంగ్ రైడ్స్ ఎప్పుడు చాలా రేర్గా ఉంటుంది కనుక లాంగ్ చేసినా షార్ట్ చేసినా ఆన్ యావరేజ్ దగ్గర ప్రతి డ్రాప్ లొకేషన్ 8-9 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. కనుక ప్రతి రైడ్కి మీ లొకేషన్ నుంచి పికప్ నుంచి డ్రాప్ ఆ మొత్తం కలిపి 12 కిలోమీటర్ల కంటే తక్కువ డిస్టెన్స్లో ఉండే అవకాశం ఉంది. కనుక ప్రతి రైడ్కి మీరు తిరిగే డిస్టెన్స్ 12 కిలోమీటర్లు. ఇప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తారు? ట్రాఫిక్ పుణ్యమాని, బ్యాడ్ రోడ్స్ పుణ్యమాని 25 కంటే ఎక్కువ స్పీడ్లో వెళ్ళలేరు. అఫ్కోర్స్ అక్కడక్కడ కొంచెం ఎంటీ రోడ్స్ ఉంటే కొంచెం యాక్సిలేట్ చేసి 40 లేదా 45 దాకా వెళ్ళొచ్చు. కానీ స్పీడ్ వెళ్తే, ర్యాష్గా వెళ్తే లాస్ట్లో మీ రేటింగ్ పడిపోతుంది అండ్ మీ కస్టమర్ కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవ్వచ్చు. కనుక 25 కంటే ఎక్కువ స్పీడ్లో వెళ్ళే అవకాశం లేదు. 25 అనుకుందాం కాసేపు. 25 స్పీడ్లో వెళ్తే కనుక రైడ్ మొత్తం అంటే ఆ 12 కిలోమీటర్లు కవర్ చేయడానికి సుమారుగా మీకు ప్రతి రైడ్కి 6 గంటలు పడుతుంది. అంటే ప్రతి గంటకి మీరు చేయగలిగే రైడ్స్ 2. రోడ్డు ఖాళీగా ఉండి ఒక 30-35లో వెళ్ళే వీలుగా ఉన్న రోజున 3 రైడ్స్ కూడా ట్రై చేయొచ్చు. అంటే యాజ్ అ పార్ట్ టైమర్ మీరు 6 అవర్స్ దాకా రైడ్స్ చేసే రోజు అయితే కనుక మీరు మ్యాక్సిమం చేసే రైడ్లు 12 రైడ్లు. సో మీరు పార్ట్ టైమర్గా ఒక 2 అవర్స్ చొప్పున 4 అవర్స్ చేస్తే కనుక మీరు కావాల్సిన రేంజ్ 100 కిలోమీటర్లు. 3 అవర్స్ అండ్ 3 అవర్స్ చొప్పున చేస్తే మీకు కావాల్సిన రేంజ్ 150 కిలోమీటర్లు. ఒక 10-20 కిలోమీటర్లు ఎక్స్ట్రానే ఉంచుకుందాం. రైడ్స్ బాగుస్తున్నాయి, ఎక్కువ డిమాండ్ ఉంది, ఇంకో రైడ్ చేద్దాం అనే ఫీలింగ్ గురించి ఒక 10-20 కిలోమీటర్లు ఎక్స్ట్రానే వేసుకుంటే మీకు 120 నుంచి 150 కిలోమీటర్స్ మధ్యన రేంజ్ కావాలి. ఫుల్ టైమర్ అయితే కనుక మార్నింగ్ 2-3 అవర్స్, ఆఫ్టర్నూన్ 2-3 అవర్స్, సాయంత్రం 2-3 అవర్స్ మొత్తం కలిపి ప్రతిరోజు 9 నుంచి 10 గంటల దాకా డ్రైవింగ్ చేసే అవకాశం ఉంది. నేను ఆ రోజు ఫ్రమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6:30 నుంచి సాయంకాలం దాకా 170-180 కిలోమీటర్స్ నడిపాను, ఇంక్లూడింగ్ బైక్ టాక్సీ అండ్ ఫుడ్ డెలివరీ. కానీ మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా డ్రైవ్ చేయాలంటే దగ్గర 200 పైసలకు రేంజ్ కావాలి. 250 దగ్గర రేంజ్ వస్తే అద్భుతం. కానీ అంత రేంజ్ వచ్చే బండ్లు ప్రస్తుతం లేవు కనుక నాన్ స్టాప్ 250 కిలోమీటర్స్ డ్రైవింగ్ చేయరు కనుక మీరు టీ బ్రేక్ తీసుకున్నప్పుడు లేదా కొంచెం రిలాక్స్ అయ్యే టైంలోనో లేదా మీ భోజనం చేసే టైంలోనూ బండిని ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఆ 30-40 మినిట్స్ ఆఫ్ ఛార్జ్ కూడా స్కూటర్కి సరిపోవాలి రేంజ్ ఇచ్చే వీలుగా. దాని తగ్గట్టుగానే ఒక బండిని చూస్ చేసుకోండి. నెక్స్ట్ అతి ముఖ్యమైనది దీని పెర్ఫార్మెన్స్. ఫాస్ట్గా బాగా యాక్సిలేట్ చేస్తూ చకచకా దూరుతూ వెళ్ళే ఫీలింగ్ కాసేపు ఉంటుంది. ఒక రోజు ఉండొచ్చు, ఒక వారం ఉండొచ్చు, కానీ తర్వాత అలసిపోతారు. నాన్ స్టాప్గా అలర్ట్గా స్పోర్టీ ఫీల్డ్లో డ్రైవ్ చేస్తూ వెళ్తే కనుక ఎక్కువసేపు డ్రైవింగ్ చేయలేరు. ఎక్కువసేపు డ్రైవింగ్ చేయాలంటే చేస్తూ అలసిపోకుండా ఉండాలంటే కాస్త నిదానంగా కాస్త ప్రశాంతంగా డ్రైవింగ్ చేయాలి. అందుగురించి గాను సాఫ్ట్వేర్ యాక్సిలరేషన్ ఉండే బండి కావాలి. అలా అని చెప్పి ఎక్కువ మోడ్ కాదు, ఎక్కువ మోడ్ చాలా స్లోగా ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్ కాదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ కాకుండా ఎక్కువ మోడ్ కాకుండా సిటీ మోడ్ కానీ, రైడ్ మోడ్ కానీ లేదా నార్మల్ మోడ్ కానీ అందులో వెళ్ళాలి. దాంట్లో టాప్ స్పీడ్ దగ్గర 60-70 kmph స్పీడ్లో ఉంటుంది ప్రతి స్కూటర్లోనూ. 60-70 దాకా వెళ్ళే డ్రైవింగ్ మోడ్లో 30-35 kmphలో వెళ్తే కనుక రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది, రైడ్ కూడా బాగా సౌకర్యంగా ఉంటుంది. ఆ జర్క్ కానీ ఆ పుష్ కానీ అవేమి ఉండదు. థర్డ్ది చాలా ముఖ్యమైనది యాక్సిలరేటర్ క్యాలిబ్రేషన్. 6-7 అవర్స్ పైచిలుకు ప్రతిరోజు మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అంటే చేస్తూ మీ వీపు, మీ భుజాలు, చేతులు ఇంకా మీ మణికట్టు చాలా ఈజీగా అలిసిపోయే ప్రమాదం ఉంది, నొప్పెట్టే ప్రమాదం ఉంది. కనుక ఎంత మంచి క్యాలిబ్రేటెడ్ యాక్సిలేటర్ అయితే శ్రమ అంత తక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు చాలా మంచి క్యాలిబ్రేటెడ్ యాక్సిలేటర్ ఉండే బండి తీసుకున్నా కూడా నొప్పి ఉంటుంది, కొద్దిగా ఉంటుంది, కానీ రికవరీ టైం తక్కువగా ఉంటుంది. రైడ్స్ మొత్తం ఫినిష్ చేసుకొని రాత్రి మీరు తిరిగి వెళ్ళాక భోజనం చేసి బాగా పడుకుంటే తర్వాత రోజు తాజాగా స్టార్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. క్యాలిబ్రేషన్ బాగాలేకపోతే మాత్రం వారం లేదా 2 వారాలకి చాలా నొప్పి పెడుతుంది.
ఒక 2 రోజులు బ్రేక్ తీసుకోవాలి అనిపిస్తుంది. చాలా చాలా ముఖ్యమైనది, జాగ్రత్తగా తీసుకోవాలి బండి. తర్వాత రీజనరేషన్, కోస్టింగ్ రీజనరేషన్ నుంచి చూసారో చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పూర్తిగా బండి ఆపాలంటే బ్రేక్స్ వాడే తీరాలి, కానీ బండి కొద్దిగా స్లో చేయాలన్నా, కొద్దిగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నా కూడా బ్రేక్స్ వాడే అవకాశం లేకుండా చాలా సౌకర్యంగా కోస్టింగ్ రీజనరేషన్ ఉపయోగపడుతుంది. కానీ ఇందులో కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా స్ట్రాంగ్ కోస్టింగ్ రీజనరేషన్ ఇచ్చే స్కూటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చేతక్ ఉంది, ఐక్యూబ్ ఉంది, ఓలా ఉంది. దాంట్లో చాలా స్ట్రాంగ్ కోస్టింగ్ రీజనరేషన్ ఉంది. ఎంత స్ట్రాంగ్ అంటే 30-40 దాటి వెళ్ళినాక బై ఎనీ ఛాన్స్ పొరపాటును కూడా యాక్సిలేటర్ కొద్దిగా వదిలినా కూడా 35-40 నుంచి 20-25 దాకా 3-4 సెకండ్స్లో స్పీడ్ పడిపోతుంది. అది ప్రమాదకరం కూడా అండ్ అసౌకర్యంగా ఉంటుంది. దాని మూలన ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కుడి చేతిని యాక్సిలేటర్ మీద నుంచి తీసే అవకాశం అస్సలు ఉండదు. అది కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. కనుక కోస్టింగ్ రీజనరేషన్ ఉండాలి, కానీ అంత స్ట్రాంగ్గా ఉండకూడదు. అలా అని చెప్పి చాలా పేదగానూ ఉండకూడదు. స్వీట్ స్పాట్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం కోస్టింగ్ రీజనరేషన్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉండే స్కూటర్ కూడా అయి ఉంటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇంకా బ్రేక్స్ విపరీతమైన స్ట్రాంగ్గా, బ్రేక్స్ తాకిన వెంటనే బండి ఉన్నటువంటి ఆగిపోయే విధంగా అంత అసౌకర్యంగా ఉండకూడదు. బ్రేక్స్ అతి సులువుగా కంట్రోల్లో వచ్చేలా ఉండాలి. కోస్టింగ్ రీజనరేషన్ ప్లస్ బ్రేక్స్ కాంబినేషన్లో పనిచేయాలి. అతి ముఖ్యంగా ఓలా స్కూటర్స్లో ఉన్నట్టుగా బ్రేక్స్ తాకితే యాక్సిలరేటర్ కట్ ఆఫ్ అయిపోయే ఫీచర్ ఉండకూడదు. యాక్సిలరేటర్ ఉండాలి, బ్రేక్స్ ఉండాలి. అప్పుడే మార్నింగ్ నుంచి సాయంకాలం దాకా మీరు చేసే రైడ్స్ స్మూత్గా చాలా సుఖమయంగా ఉంటుంది. మీకు, మీ కస్టమర్ కూడా రేటింగ్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఓలా బైక్ ట్యాక్సీ కెప్టెన్ నాతో షేర్ చేసుకున్న తన ఒపీనియన్. ఇది హిందీలో ఉంది. సో బేసిక్గా తను చెప్పేది వచ్చేసి ఓలా స్కూటర్స్లో బ్రేక్స్ తాకిన వెంటనే యాక్సిలరేటర్ కట్ ఆఫ్ అయిపోతుందని, యాక్సిలేట్ చేసిన వెంటనే ఒక జర్క్ ఉందని, దానివల్ల బైక్ ట్యాక్సీ చేస్తున్నప్పుడు కస్టమర్స్ చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారని, ర్యాష్ డ్రైవింగ్ అని ఫీడ్బ్యాక్ ఇచ్చారని చెప్పారు. అందుకని బండి జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత సీట్ కంఫర్ట్. ఇంత లాంగర్ రైడ్స్ ప్రతిరోజు చేస్తున్నారు అంటే సీట్ కంఫర్ట్ చాలా చాలా ముఖ్యమైనది. వీపు, అతి ముఖ్యంగా టైల్ బోన్ దగ్గర నొప్పి పెట్టే అవకాశం ఉంది. మన స్పీడ్ బ్రేకర్స్, పాట్ హోల్స్ పుణ్యం అని ఖచ్చితంగా టైల్ బోన్ గురించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే సీట్స్ అనేవి బాగా రబ్బరీగా, బాగా లెదరీగా ఉంటే కనుక వేడి మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఆ వేడి మీకు చేస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి సీట్ కవర్లు కానీ, సీట్ మీద ప్యాడింగ్స్ కానీ ఎక్స్ట్రా 200-300 ఖర్చు అయినా పర్లేదు, ఉపయోగం అది. సీట్ కంఫర్ట్ అనేది ఎట్లుండాలంటే లాంగ్ రైడ్ చేసినా కూడా ఎక్కువ అలసట ఉండదు, అన్నంత సౌకర్యంగా ఉండాలి. అంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా రైడ్ మొత్తం ఫినిష్ చేసి రాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత నొప్పి పెడుతుంది, టైల్ బోన్ దగ్గర, వీపు దగ్గర పెయిన్ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేసి కొంచెం రిలాక్స్ చేసి బాగా పడుకుంటే కనుక తర్వాత రోజుకి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సీట్ కంఫర్ట్ మీద ఎంత ధ్యాస పెడితే రికవరీ అంత ఫాస్ట్గా ఉంటుంది. ప్రతిరోజు మీకు రికవర్ అయిపోయి తాజాగా మరి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సీట్ కంఫర్ట్తో పాటు ముఖ్యమైనది రైడింగ్ కంఫర్ట్. అంటే మీ హ్యాండ్లింగ్ పోస్చర్ కానీ, హ్యాండిల్ యొక్క ఎర్గనామిక్స్ కానీ, రైడింగ్ పోస్చర్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనది. ఎట్లాగంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ హ్యాండిల్ కనుక ఎత్తుగా ఉంటే త్వరగా అలిసిపోయే ప్రమాదం ఉంది. ఇది మీ హైట్ తగ్గట్టుగా మీకు ఏ బండి సౌకర్యంగా ఉంటుందో ఒకసారి చూడాలి. కాస్త ఎత్తుగా ఉంటే కనుక చేతులు, వీపులు, భుజాలు అతి త్వరగా అలిసిపోయి మీరు కూడా అలిసిపోతారు. ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకుంటుండాలి. అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. అలాగే అదే హ్యాండిల్ చాలా కిందగా ఉంటే అది కూడా సౌకర్యంగా ఉండదు. ఒక పర్ఫెక్ట్ పోస్చర్లో ఉండాలి. బాగా రిలాక్స్డ్గా లాంగ్ రైడ్ వెళ్ళేంత వీలుగా ఆ పోస్చర్లో హ్యాండిల్ హైట్ కానీ, హ్యాండిల్ ఎర్గనామిక్స్ కానీ ఉండాలి. ప్రతి బండిని ట్రై చేసిన తర్వాతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఛార్జింగ్. ఫాస్ట్ ఛార్జర్ ఉంటే కనుక బెస్ట్. కానీ ప్రస్తుతం పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉండే కంపెనీలు 2 ఏథర్ అండ్ ఓలా. వాటిలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏథర్లో దాదాపు ప్రతి చోట 1-2 ఫాస్ట్ ఛార్జర్లు మాత్రమే ఉంటాయి. మీరు వెళ్ళే ప్రతి చోట ఖచ్చితంగా ఎవరో ఒకరు ఛార్జింగ్ పెట్టి ఉంచే అవకాశం ఉంది. పెట్టి ఉంటే కనుక అనవసరంగా 30-40 మినిట్స్ మీకు టైం వేస్ట్ అవుతుంది. కనుక ఉపయోగపడేది ఏదంటే మీతో పాటే ఉండి పోర్టబుల్ ఛార్జరే ఉండి దాంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అది ఉపయోగం. ఎందుకంటే ఛార్జర్ సాకెట్స్ మాత్రమే ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. బోల్ట్, ఛార్జర్, ఎలక్ట్రిక్ పే, వీటిలో మీకు 3 పిన్ సాకెట్స్ ఉంటాయి. స్కాన్ చేసి అమౌంట్ పే చేసుకోవచ్చు. మీరు ఎంత ఛార్జింగ్ చేసుకుంటే అంత టైంకి. సింపుల్. ఇంకా ముఖ్యంగా ఇటువంటి ఛార్జర్ సాకెట్ ఉండే చోట దాదాపుగా ఖాళీగానే ఉంటుంది. మీరు చేసే ప్రతి రైడు మీ ఇంటి నుంచి 10-12 కిలోమీటర్ల రేడియస్తోనే చేస్తారు కనుక మీ చుట్టుపక్కల ఉండే బోల్ట్ అండ్ ఛార్జర్ అండ్ ఎలక్ట్రిక్ పే ఛార్జర్ సాకెట్ ఉండేవి మోస్ట్లీ టీ కొట్టు బయటనో, ఒక రెస్టారెంట్ బయటనో, ఒక దుకాణం బయట ఉంటుంది. అటువంటి షాప్ వాళ్ళతో కనుక స్నేహం చేసుకుంటే గనక మీ ఛార్జ్ తక్కువ ఉన్న వేళ మీరు కాల్ చేసి ఆ ఛార్జర్ని ఫ్రీగా ఉంచే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ బండి ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జింగ్ అవుతున్న వేళ టీ తాగండి, రెస్ట్ చేసుకోండి, భోజనం చేసుకోండి. ఆ 1/2 అవర్ 40 మినిట్స్ ఆఫ్ టైం కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఆ టైం కూడా మీకు సరిపోవాలి ఎక్స్ట్రా రేంజ్ యాడ్ అవ్వడానికి. అందుకోసం గాను యూ హ్యావ్ బౌన్స్ ఇన్ఫినిటీ. దాంట్లో పూర్తి ఛార్జ్లో 100 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చి దాంతోపాటు వచ్చే పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్తో 80% దాకా 45 మినిట్స్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే
45 మినిట్స్లో 80 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ యాడ్ అవుతుంది అండ్ ఆంపియర్ నెక్సెస్ ఉంది. దాంట్లో పూర్తి ఛార్జ్లో 90 కిలోమీటర్ల రేంజ్ వస్తూ 3 అవర్స్లో 80% దాకా ఛార్జింగ్ అవుతుంది. అంటే హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో దగ్గర 30-40 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ యాడ్ అవుతుంది. చేతక్ అండ్ ఐక్యూబ్లో అయితే 80% దాకా 4.5 అవర్స్ అవుతూ 30-40 మినిట్స్లో 15-20 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఛార్జ్ మానిటరింగ్. ఒక యాప్ ఉండి యాప్లో కనుక మీ స్కూటర్ ఛార్జింగ్ స్టేటస్ వస్తే కనుక చాలా ఉపయోగకరం. ఎందుకంటే మీరు స్కూటర్ ఛార్జింగ్ పెట్టేసి మీరు టీ తాగేసి కాస్త రిలాక్స్ అయిపోయి మీరు భోజనం చేసి వచ్చే వేళ ఛార్జింగ్ అవ్వట్లేదు, అక్కడ ఏదో ఇష్యూ ఉంది అని అంతా అయినాక తెలిస్తే ఆ షాక్ అంతా ఇంత కాదు. అందుకని ఫోన్లో ట్రాక్ చేస్తుంటే చాలా మంచిది. అటువంటి యాప్ ఉండే స్కూటర్ అయితే ఇంకా మంచిది. తర్వాత స్కూటర్ డాష్బోర్డ్. ఎట్లాగో మీరు ఫోన్ స్టాండ్ పెట్టుకొని ఫోనే వాడాలి కనుక ఫోన్లో మీ రైడ్స్ యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ లేదా నావిగేషన్ గురించి, పేమెంట్ గురించి ఫోన్ ఎక్కువ వాడతారు కనుక స్కూటర్ డాష్బోర్డ్ ఎంత బాగున్నా ఎంత మంచి ఫీచర్స్ ఉన్నా పెద్ద ఉపయోగపడదు. చాలా సింపుల్ అయిన డాష్బోర్డ్ అయినా కూడా మీ పని అయిపోద్ది. తర్వాత ఫోన్ ఛార్జింగ్ గురించి చార్జర్ సాకెట్ ఉంటే కనుక చాలా ఉపయోగకరం. స్కూటర్ డిక్కీలో కంటే కూడా ఫ్రంట్ లెగ్ రూమ్లో ఉంటే ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకొని కూడా ఫోన్ స్టాండ్లో ఉంచుకొని ఫోన్ వాడుకోవచ్చు. అది చాలా ఉపయోగకరం. తర్వాత బూట్ స్పేస్, డీసెంట్ బూట్ స్పేస్ ఉండాలి. స్కూటర్ పోర్టబుల్ ఛార్జర్తో పాటు ఒక 2 వాటర్ బాటిల్స్. ఇంత మండే ఎండలో డ్రైవింగ్ చేస్తారు కనుక డీహైడ్రేట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది కనుక ఒక బాటిల్ కాదు 2 బాటిల్స్ ఉంచుకోండి. ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండండి, హైడ్రేట్ చేసుకోండి. అండ్ వర్షాకాలంలో రెయిన్ కోట్ గురించి కానీ లేదా ఇంటి పట్టు భోజనం అయితే మీ లంచ్ బాక్స్ గురించి, ఒక హెల్మెట్ గురించి డీసెంట్ బూట్ స్పేస్ ఒక 26 లీటర్స్ నుంచి 30 లీటర్స్ దాకా ఉంటే చాలా ఉపయోగపడుతుంది. తర్వాత హెడ్లైట్. ఇది మనం పెద్ద పట్టించుకోం కానీ రాత్రి వేళ చాలా ఉపయోగపడుతుంది. టౌన్ అండ్ సిటీలో స్ట్రీట్ లైట్స్ ఉంటే కనుక ఇది పెద్ద ఉపయోగపడదు. కానీ రైడ్ ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి బుక్ చేస్తారో అది మన చేతుల్లో లేదు. ఏదో ఒక తెలియని వీధిలో స్ట్రీట్ లైట్స్ లేకపోయినా, రోడ్డు బాగాలేకున్నా హెడ్లైట్ చాలా ఉపయోగపడుతుంది. దీని మీద కూడా ధ్యాస పెట్టండి. అండ్ తర్వాత బ్యాటరీ వారంటీ. ప్రతిరోజు ఎండ, వర్షం, చలి అనేది లేకుండా నాన్ స్టాప్గా డ్రైవింగ్ చేస్తారు కనుక బ్యాటరీ మీద లోడ్ పడుతుంది కనుక బ్యాటరీ వారంటీ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత మంచిది. ఎందుకంటే ప్రతి స్కూటర్ కాస్ట్లో దాదాపుగా 40-50% ఆఫ్ ద కాస్ట్ బ్యాటరీ మీద ఉంటుంది. బ్యాటరీ కనుక రీప్లేస్ చేసే టైమే వస్తే కనుక వారంటీ ఉంటే ఖర్చు చాలా తగ్గుతుంది, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూద్దాం అసలు సిసరైన విషయం, బడ్జెట్ అండ్ బండి ప్రైసింగ్ అండ్ ఏ బండి ఆ బడ్జెట్ గురించి ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ మ్యాచ్ చేస్తూ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫర్ పార్ట్ టైం బైక్ ట్యాక్సీ అండ్ ఫర్ ఫుల్ టైం బైక్ ట్యాక్సీ. పార్ట్ టైంగా బైక్ ట్యాక్సీ చేస్తున్నారు అంటే ఫుల్ టైంగా ఇంకో చోట ఉద్యోగం చేస్తున్నారు అని అర్థం. అండ్ ఆదాయం ఉన్నది కనుక ఎక్కువ ఖర్చైనా మంచి లాంగ్ టర్మ్ గురించి వచ్చే బండి మీద ఇన్వెస్ట్ చేస్తే మీకే ఉపయోగం. అండ్ ఆ బండి కూడా ట్రస్ట్ వర్తీగా అండ్ రిలయబుల్గా ఉంటుంది. ఎటువంటి ఇష్యూస్ లేని బండిగా 1.3-1.4 lakh అయినా కూడా బండి కొనొచ్చు కాన్ఫిడెంట్గా. ఎందుకంటే బైక్ ట్యాక్సీలో వచ్చే డబ్బులు ఆ స్కూటర్ ఈఎంఐ గాను ఖర్చు అయినా కూడా ఆదాయం ఉన్నది. ఆ లెక్కను చూస్తే కనుక 1.3 lakhలో రివర్ ఎండి ఉన్నది. పూర్తి ఛార్జ్లో 120 నుంచి 130 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఉంటుంది. సింపుల్ డాట్ 1.4 lakh ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రైస్లో వస్తూ 130-135 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇస్తుంది. సింపుల్ 1 కొంచెం ప్రీమియం బండి 1.67 lakh ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రైస్లో వస్తూ 170-180 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వస్తుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ 3.4 kWh ఐక్యూబ్ ఉంది. అది పూర్తి ఛార్జ్లో 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తూ 1.3 lakh ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రైస్లో వస్తుంది. ఇప్పుడు ఓలా S1 Pro ఉన్నది, S1 X కూడా ఉంది. రేంజ్ పరంగా అద్భుతం, ప్రైస్ కూడా తక్కువ. కానీ ఓలా స్కూటర్స్లో సీట్ కంఫర్ట్ పెద్ద బాగుండదు. హ్యాండ్లింగ్, కంఫర్ట్ అండ్ ఎర్గనామిక్స్ అంత పెద్ద బాగాలేదు. బిల్డ్ క్వాలిటీ బాగాలేదు. స్కూటర్ సర్వీస్ ఇంప్రూవ్ అయింది అంటున్నారు కానీ ఎంతవరకు ఇంప్రూవ్ అయిందో ఐఎమ్ రియలీ నాట్ షూర్. అండ్ అతి ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన ఓలా S1 Gen 3 ఇప్పటి వరకు ఎవరు డ్రైవ్ చేసింది లేదు. డ్రైవ్ చేయకుండా ఆ బండి బాగుంటుంది అని చెప్పి నమ్మి కొనడం నేనైతే దాన్ని సూచించాను. ఇంకా తర్వాత హీరో విడా V2 రేంజ్ అయితే మరి ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు నేను రీసెంట్గా చేసిన V2 ప్లస్ రేంజ్ టెస్ట్లో పూర్తి ఛార్జ్లో 95 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. డాష్బోర్డ్ కూడా దగ్గర అంతే రేంజ్ క్లెయిమ్ చేసింది. రేంజ్ వరకు ఇంప్రూవ్ అయింది కానీ దాంట్లో లింప్ మోడ్ అనే ఒక సమస్య ఉంది. 4% ఆఫ్ ఛార్జ్కి రాగానే 35, 40, 45 స్పీడ్లో ఉన్నా కూడా అర్ధాంతరంగా బండి 10 km/h స్పీడ్కి పడిపోయి రేంజ్ ఎస్టిమేట్ 4 కిలోమీటర్స్ నుంచి 2 కిలోమీటర్స్కి పడిపోతుంది. రోడ్డు మధ్యలో అయితే కనుక చాలా ప్రమాదకరం. కానీ ఇది 4% ఆఫ్ ఛార్జ్ ఉన్నప్పుడు మాత్రమే అవ్వాలి. కానీ చాలామంది చెప్పిన కంప్లైంట్ వచ్చేసి లింప్ మోడ్ 4% దగ్గరే కాదు, ఎప్పుడైనా యాక్టివేట్ అవ్వచ్చు అని చెప్పి. ఇది ఫిక్స్ చేశారని చెప్పి నాకు హీరో విడా సర్వీస్ వాళ్ళు చెప్పారు కానీ అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. మీ దగ్గర కనుక హీరో విడా ఉన్నట్టయితే ఆ సమస్య పరిష్కారం అయితే మీరు దయచేసి కింద కమెంట్స్లో చెప్పండి. ఇప్పటికైతే ఓలా స్కూటర్స్ని అండ్ హీరో విడా స్కూటర్స్ని నేనైతే సూచించలేను. అండ్ మీరు ఫుల్ టైం బైక్ ట్యాక్సీ చేస్తున్నారు అంటే
మీకు 200 కిలోమీటర్స్ పైచిలుకు రేంజ్ కావాలి అండ్ ఇది మీ జీవనాధారం, ఇదే మీ ఆదాయం కనుక ఈ ఆదాయాన్ని చాలా పొదుపుగా వాడాలి. ఎక్స్పెన్సివ్ స్కూటర్ కొనేసి ప్రతి నెల వచ్చే ఆదాయాన్ని స్కూటర్ ఈఎంఐ గాను పెట్టుకుంటే చాలా ప్రమాదకరం. కనుక ఒక బడ్జెట్లో ఉండే బండి కొంటే చాలా ఉపయోగకరం. కానీ 1 lakh లేదా 1.2 lakhలో వచ్చే బండ్లు ఏవి ఇంత రేంజ్ ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఏ బండి కొన్నా ఆ బండి రేంజ్ అండ్ ఛార్జింగ్ గురించి మీరు బాగా ప్లాన్ చేసుకొని డ్రైవింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ బౌన్స్ ఇన్ఫినిటీ. దీంట్లో పూర్తి ఛార్జ్లో 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తూ 80% దాకా పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్తో కేవలం 45 minutesలో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే టీ తాగుతున్నప్పుడు లేదా మీరు భోజనం చేస్తున్నప్పుడు అంతే రేంజ్ తిరిగి మీరు సంపాదించవచ్చు. ఈ బండి 1.2 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్లో వస్తుంది. ఈ స్కూటర్ పోర్టబుల్ బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జర్ సాకెట్ లేకపోయినా బ్యాటరీ తీసేసి బయటికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు విత్ పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్. కానీ ఒక సమస్య ఏంటంటే దీంట్లో మోటార్ పవర్ కొంచెం తక్కువ, యాక్సిలరేషన్ చాలా స్లోగా ఉంటుంది. టాప్ స్పీడ్ కేవలం 55 మాత్రమే. ఎలాగో మీరు ట్రాఫిక్లోనే వెళ్తారు, 25-30 దాటి ఎలాగో పోలేరు అనే ఉద్దేశం ఉంటే కనుక దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ ఆంపియర్ నెక్సెస్ ఉంది. ఇది కూడా 1.2 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్లో వస్తూ 90-95 కిలోమీటర్ల రేంజ్ ఇస్తూ 3 hours 80% దాకా ఛార్జింగ్ అవుతుంది. అంటే మీరు బ్రేక్ తీసుకున్న ప్రతిసారి స్కూటర్ని మీరు ఛార్జింగ్ పెడుతూ రేంజ్ కనుక మీరు సేకరిస్తూ ఉంటే కనుక చాలా ఉపయోగకరం. ఇంకా మీరు బడ్జెట్లో చూస్తే కనుక హీరో విడా ఉంది అండ్ ఓలా స్కూటర్స్ ఉన్నాయి. కానీ నేను చెప్పినట్టుగానే ఓలా S1 స్కూటర్స్ని అండ్ హీరో విడాని ప్రస్తుతానికి నేనైతే సూచించలేను. కానీ మీరు ఏ బండి చూస్ చేసుకున్నా నా సలహా వచ్చేసి వారమో 2 వారాలు 1 నెలలో ఆ స్కూటర్ని మీరు రెంట్కి తీసుకొని ఆ స్కూటర్తో ఒకసారి మీ జీవనం చేసి చూడండి. అది ఎంత సౌకర్యంగా ఉంది, ఎంత ఇబ్బందిగా ఉంది, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఛార్జింగ్ సైకిల్, బ్యాటరీ, రేంజ్ ఎస్టిమేట్ ఇవన్నీ ఎంత ఇబ్బందిగా ఉంది లేదా ఎంత సౌకర్యంగా ఉంది, ఎంత ప్లానింగ్ చేసుకోవాలి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాతే ఆ బండి కొనండి. అండ్ మీ శ్రమకి మీ కృషికి నా జోహార్లు.